వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మనతో పాటు డైరెక్టర్ గుణశేఖర్ గారు ఉన్నారు. ఒక మంచి సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు, ఎంగేజ్ చేయబోతున్నారు అని అర్థమవుతుంది. ఇప్పుడు వరకు వచ్చిన రెస్పాన్స్తో అసలు ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు వరకు మీ సినిమాలు చూసాము, అందరూ ఇష్టపడే సినిమాలు తీస్తూ ఉంటారు. యుఫోరియా ఒక కొత్త సెలెక్షన్ అనే చెప్పాలి మీ నుంచి వస్తున్న సినిమాలు. ఎలా ఉండబోతుంది? అది ఎలా ఉండబోతుందంటే జస్ట్ 24 అవర్స్ ముందున్నాం, అందుకని ఖచ్చితంగా కొత్తగా ఉండబోతుంది. రొటీన్ కథ కాదు. మనకి ఒక టెంప్లెట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అసలు కాదు. ఇప్పుడు అలాగనే కొత్త వాళ్ళతో అనేసరికి కూడా కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. లవ్ స్టోరీలని, ఇంకొక హారర్ అని, థ్రిల్లర్ అని, ఇలాంటివి ఉంటాయి. ఇది అలాగేమీ ఫాలో అయింది కాదండి. ఈ కథనే జెన్యూన్గా చాలా ఆనెస్ట్గా చెప్పడం జరిగింది. నాకు తెలిసి నా అనుభవంలో ఇలాంటి కథ ఈ మధ్యకాలంలో అయితే రాలేదండి. జెన్జీ జనరేషన్కి చుట్టూ తిరుగుతుందా ఈ స్టోరీ అంటే? అవునండి, అదే జంజీ, కేవలం జంజీ కాదు, నేను చెప్పాను కదా, పేరెంట్స్ కూడా చాలా మేజర్ రోల్ ఈ కథలో. అడాల్సెన్స్ ఏజ్తో పాటు పేరెంట్స్ని కూడా మనం మెయిన్గా చూపు. సార్, సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్లీగా మనం డైలీ న్యూస్ పేపర్ తెరిస్తే కనీసం ఒక 10 అయినా మెయిన్ పేజ్లో ఉండే స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ అన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంటే అప్డేటెడ్ వర్షన్కి మారడం వల్ల స్టార్ట్ అవుతున్న ఈ ఘోరాలు అనేవని చెప్పుకోవచ్చు. సో నిజంగానే అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి తేడా వచ్చింది అంటే ఏ విషయంలో అంటారు? ఇప్పుడు తేడా ప్రతిసారి వస్తుంది. తేడా ఎప్పుడు మంచిదే అండి. అది మార్పు అనేది ఎప్పుడు మంచి కోసమే. సో ఆ మార్పుకు తగ్గట్టు మనల్ని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలి, మనకు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ తోటి మనల్ని ఎలా అలర్ట్ చేసుకోవాలి అనేది ఈ కథలో కనిపిస్తుంది. భూమిక గారు ఎప్పుడు చూడని విధంగా ఎమోషనల్ అయ్యారు. సో ఎమోషనల్, సో అంత హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే కొన్ని క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్లో గ్రే ఉంటాయి అని చెప్తున్నారు. మెయిన్గా ఆ గ్రేలో ఎక్కువ గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్స్ అంటే ఇంకా అలాగా నేను ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు అవి రివీల్ చేయలేను, కానీ అదే ఆవిడ ఎమోషనల్ లేరంటే నేను ఇందాక చెప్పినట్టు ఆవిడకి ఆ పాత్ర గుర్తొచ్చేసింది. ఆ పాత్ర నుంచి ఇంకా ఆవిడ బయట రాలేదు. వింధ్యా వేములపల్లి అనే పాత్రలో ఉన్నారు, అందువల్ల ఆవిడ కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయ్యారు. పేరెంట్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందా ఇది సినిమా చూస్తా? అంటే స్ట్రాంగ్ అది నేను ప్రత్యేకంగా వాళ్ళని ఏదో తీర్చిదిద్దామని కాదు, కానీ ఒక్కసారి వాళ్ళ చిన్న అలర్ట్ ఫీల్ అవుతారు. అది. థ్యాంక్ యూ. సో February 6th ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్తో, అలాగే ఇప్పుడు జనరేషన్ కిడ్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా యూఫోరియాలో చెప్పడం జరిగింది. కాబట్టి డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఇది గుణశేఖర్ గారితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా నైన్ టీవీ, హైదరాబాద్ నుంచి.